ఏమీ కూడా లేకుండా వచ్చిన టీం ని వచ్చినట్టే మట్టు పెడుతూ అది బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా ఆధారకొడుతున్న టీమిండియా ఒకవైపు, మన టీమిండియాని WTC ఫైనల్ అలాగే ఓడి వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడించిన ఆస్ట్రేలియా ఒకవైపు ఎలాగైనా ఆస్ట్రేలియాపై గెలిచి ఆస్ట్రేలియాని ఇంటికి పంపాలని చూస్తుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే డారెన్ స్వామి నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగబోతుంది. ఇంకా స్టేడియం స్టార్ట్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 12 సార్లు గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 11 సార్లు గెలిచింది. ఈ స్టేడియంలో మన ఇండియా 3 మ్యాచ్లు ఆడింది, అందులో 2 గెలిచింది, 1 ఓడిపోయింది. ఇంకా ఆస్ట్రేలియా విషయంకి వస్తే ఆస్ట్రేలియా స్టేడియంలో 10 మ్యాచ్లు ఆడింది, అందులో 6 గెలిచింది, 4 ఓడిపోయింది. ఇంకా T20 వరల్డ్ కప్ లో ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్యన హెడ్ టు హెడ్ చూసుకుంటే 5 మ్యాచ్లు ఆడారు, అందులో 3 మన టీమిండియా గెలిస్తే 2 ఆస్ట్రేలియా గెలిచింది. ఇంకా పిచ్ రిపోర్ట్ కి వచ్చేస్తే ఈ పిచ్ ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ అలాగే స్పిన్నర్స్ కి కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది. ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ లో గ్రౌండ్ లో జరిగిన టోర్నీలో పేస్ బౌలర్స్ ఎకానమీ 9th ప్లేస్ ఉంటే స్పిన్ బౌలర్స్ ఎకానమీ కేవలం 7.5 ఉంది. డే మ్యాచ్ కాబట్టి డ్రైగా ఉంటుంది, సో స్పిన్నర్స్ కూడా ప్లే లోకి వస్తారు. ఇంకా 2 టీంల ఫామ్ విషయానికి వచ్చేస్తే టీమిండియా ఆడిన 6 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలిచింది, 1 వర్షం వల్ల రద్దయింది. ఇంకా ఆస్ట్రేలియా టీం ఫామ్ కి వచ్చేస్తే ఆడిన 6 మ్యాచ్లు 5 గెలిచింది, 1 మొన్న ఆఫ్ఘనిస్తాన్ తో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంకా 2 టీంల ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే టీమిండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం డూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ఇంకా ఆస్ట్రేలియా టీం ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయిన్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా, జోష్ హజల్వుడ్. ఇది మ్యాచ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అయితే ఈ మ్యాచ్ లో నేనైతే ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నా, మీరెవరు గెలుస్తారు అనుకున్నారు కామెంట్ చేయండి.